సందీప్ రెడ్డి వంగ ఆలోచన చాలా క్రూరంగా ఉంటుందని, కానీ మనిషి చాలా మంచివాడని అంటున్నారు గేయ రచయిత అనంత్ శ్రీరామ్. సందీప్ రెడ్డి వంగ ఆలోచన చాలా క్రూరంగా ఉంటదండి. ప్రవర్తన చాలా సౌమ్యంగా ఉంటది. అనంత్ శ్రీరామ్ 2 దశాబ్దాలుగా తెలుగు సినిమాలకు పాటలు రాస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అల్లికైన పదాలతో గొప్ప అర్థం వచ్చేలా పాటలు రాయడంలో చాలా సిద్ధహస్తుడు అనంత్ శ్రీరామ్. పాటలు రాయడం మాత్రమే కాదు, ఒక ఇంగ్లీష్ పదం లేకుండా అచ్చమైన తెలుగు మాట్లాడటంలో చాలా నేర్పరి ఆయన. అయితే వ్యక్తిగా సౌమ్యంగా ఉండే అనంత్ శ్రీరామ్ సనాతన ధర్మం భావజాలానికి వచ్చినప్పుడు చాలా పరిణితిగా మాట్లాడతాడు. హిందూ ధర్మం గొప్పతనాన్ని చాటి చెప్తుంటాడు. తనదైన శైలిలో తెలుగు భాషకి పూనుకోవాలని, ఇప్పటి తరం నడుం బిగించాలని కోరుతుంటాడు. కావలసిన స్ఫూర్తి నింపుతుంటారు. ఇదిలా ఉంటే గతంలో ఒక ఇంటర్వ్యూలో భాగంగా అనంత్ శ్రీరామ్ పాల్గొన్నప్పుడు పాన్ ఇండియా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంతో కొంత కళ్ళల్లో అయినా గర్వం కనపడాలి, అది ఉండదు. సందీప్ రెడ్డి చాలా మంచివాడని, వ్యక్తుల పట్ల చాలా సౌమ్యంగా ఉంటారని చెప్తూనే సినిమా గురించి అతను చేసే ఆలోచన క్రూరంగా ఉంటుందని చెప్పారు. ఒకే వ్యక్తిలో 2 భిన్న రకాల ప్రవర్తనలు చూడటం చాలా అరుదని చెప్పారు. మరీ తీవ్రంగా ఉంటదన్నమాట. ఆయన ఆలోచనలో నిజం తీవ్ర రూపం దాలుస్తుంది. ఇంతవరకు అలా తాను ఎవరిని చూడలేదని తెలిపారు. ఇక స్క్రిప్ట్ విషయంలో ఆలోచించినప్పుడు ఆయన ఆలోచన విధానం తీవ్రం అవుతుందని, నిజం తీవ్ర రూపం దాలుస్తుందని, చిన్న ఎమోషనల్ సన్నివేశాన్ని కూడా గొప్ప ఇంపాక్ట్ ఇచ్చే విధంగా ఆయన ఆలోచిస్తారని ప్రశంసించారు. అలాంటి దర్శకుడిని తాను ఇంతవరకు చూడలేదని చెప్పారు. ఆలోచనలోకి వెళ్ళేటప్పటికి మాత్రం మనిషి వేరేలా అయిపోతాడు. ఆయన స్క్రిప్ట్ కానీ. ఇక సినిమాల విషయానికి వస్తే సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసి ప్రభాస్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ స్పిరిట్ ప్రాజెక్టులోకి ఎంట్రీ ఇవ్వగానే క్యారెక్టర్ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు ప్రభాస్ను మార్చనున్నారు. దీనికి 2-3 నెలల సమయం పట్టే అవకాశాలున్నాయి. ఆ తర్వాత ఈ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో సందీప్ రెడ్డి ప్రభాస్కు కొన్ని కండిషన్స్ పెట్టారట. అందుకు డార్లింగ్ కూడా ఓకే చెప్పినట్టుగా సమాచారం. మరి ఆ కండిషన్ ఏంటో చూస్తే, సినిమాలో ఫస్ట్ టైం పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నాడు ప్రభాస్. దీంతో ప్రభాస్ లుక్ రివీల్ కాకుండా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు సందీప్. అందుకే స్పిరిట్ మొదలుపెట్టిన తర్వాత పూర్తిగా ఈ సినిమా మీదే డార్లింగ్ ఫోకస్ ఉండేలా చూస్తున్నాడట. అలాగే ఈ ప్రాజెక్ట్ జరుగుతున్న సమయంలో మరో సినిమా చేయకూడదని షరతు విధించాడట. ప్రభాస్ కూడా ఎక్కడికి వెళ్లకుండా ఈ సినిమా కోసం పూర్తిగా సందీప్తోనే ఉండేలా మాట ఇచ్చాడని తెలుస్తోంది. మొత్తంగా ఈ మూవీ సమ్మర్లో సెట్స్ పైకి వెళ్లనుంది. షూటింగ్ కోసం ఎంత లేదన్నా సంవత్సరం పైగా జరుగుతుంది. అంటే 2026 చివరి కన్నా ఈ సినిమా రిలీజ్ అవనుందని అనుకోవచ్చు.